మొహం మీద ఎవరో చరిచినట్లు చటుక్కున మెలకువ వచ్చింది. తెల్లవారుజాము అయి ఉంటుంది. రాత్రంతా ఒకటే పులకరం. అందుకే గావున ఒళ్ళంతా ఎలాగో ఉంది, ససి చెడినట్టు. పక్కకి తిరగబోయాను. అటువైపు శరీరం నాది కాదన్నట్టు కదలలేదు. కంగారు పడ్డాను. ఎడమ చెయ్యి ఎత్తి కుడి చేతి మీద వేశాను. ఆ చెయ్యి స్పర్శ తెలియలేదు. ఏమైంది నాకు? భయంతో గొంతులో తడి ఆరిపోతుంది. ఎవరినన్నా పిలవాలని ప్రయత్నించాను. మాట రాలేదు. దెబ్బతిన్న జంతువేదో కీచుమని అరిచినట్టు వికృతంగా వచ్చింది కేక నోటి వెంట. నాకు కాలకృత్యాలు తీర్చుకోవలసిన అవసరం కనిపిస్తుంది. కానీ ఎలా? కదలలేను, మెదలలేను, నోరెత్తి అరవలేను. దేవుడా, ఏమిటి నాకీ దుస్థితి? క్షణాలు యుగాల్లా గడిచాయి. నా కోడళ్ళిద్దరూ లేచినట్టున్నారు. వాళ్ళ వెంటే పిల్లలు. సందడి మొదలైంది. ఎంతో ప్రయత్నించి మంచం పక్క స్టూలు మించి నీళ్ళ చెంబు గ్లాసు కిందికి దొర్లించాను. పిల్లలు పరిగెత్తుకొచ్చారు. వంకరపోయిన నా మొహం చూసి గావును నడుస్తూ వెనక్కెళ్ళిపోయారు. ఆ తర్వాత కోడళ్ళిద్దరూ గబగబా వచ్చారు కంగారు పడుతూ. వాళ్ళు పెట్టిన కేకలకి నా కొడుకులిద్దరూ హడలిపోతూ వచ్చారు. ఇక చెప్పడానికి ఏముంది? అంబులెన్స్ వచ్చింది. ఆసుపత్రిలో చేర్చారు. అన్ని పరీక్షలు చేసిన తదనంతరం డాక్టర్లు తేల్చినదేమంటే పెరాలసిస్ స్ట్రోక్ అని. నా అనుమానం నిజమైంది. నా నవనాడులు కుంగిపోయాయి. పెద్దతనాన వచ్చే అన్ని జబ్బుల కంటే ఇది అంటేనే నాకు చచ్చేంత భయం. భగవాన్, ఎందుకయ్యా ఇంత శిక్ష వేశావు? రోజుల మీద తగ్గేది కాదు కాబట్టి వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ చేసి అంబులెన్స్లోనే ఇంట్లో దింపేశారు. ఇదేమిటి? నా పెద్ద గది, పందిరి మంచం, ఇనపెట్టే, గోడకి పెద్ద అద్దం అవన్నీ ఏమయ్యాయి? పాత సామాన్లు పడేసే మెట్ల గదిలో బొంతపరిచిన పాత నవారు మంచం మీద పడేశారా నన్ను? దేవుడా, ఎక్కడికి తెచ్చావయ్యా నా గతి? ఒక్కరోజు గడిచేటప్పటికి నా నిస్సహాయత, ఇంట్లో వాళ్ళ నిర్లక్ష్యం తెలిసొస్తుంది. తెల్లవారి 10 గంటలకి నా పెద్ద కోడలు సునీత కాఫీ కప్పుతో నా గదిలోకి వచ్చింది. అయ్యో, మీరింకా బ్రష్ చేసుకోలేదా అంది. లేపితే గాని లేవలేనని తెలిసి నాతో వెటకారమా? నోటితో అనలేక కళ్ళురిమి చూశాను. లెక్కలేనట్టు వెళ్ళిపోయి నా రెండో కోడలు రేణుకని వెంటబెట్టుకొచ్చింది. ఎంతో కష్టం మీద కాలకృత్యాలు ముగిశాయి. నాకు సాయం చేస్తున్నంతసేపు వాళ్ళ మొహాల్లో అయిష్టం, వారి కళ్ళల్లో అసహ్యం తెలుస్తూనే ఉన్నాయి నాకు. ఇప్పటి వరకు ఇంటా బయట పెద్ద పులిలా బ్రతికాను. ఇక ముందు రోజులు ఎలా గడవబోతున్నాయో. ఆ రోజు ఆదివారం. హాల్లో సర్వసభ్య సమావేశం జరుగుతుంది. నేను తప్ప ఇంటిల్లిపాది చేరతారక్కడ. హాలుకి ఆనుకొని ఉన్న మెట్ల కింద గదిలోనే నా నివాసం. వాళ్ళు మాట్లాడుకునేవన్నీ దాదాపు నాకు వినబడుతూనే ఉన్నాయి. వినకూడదని వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లుగానూ లేదు. అది నేనంటే నిర్లక్ష్యమా? ఈవిడేమీ చేయగలదనే తెగింపా? రోజుకొకరు, వారానికొకరు అని మీరేమీ షిఫ్టులు వేయనక్కర్లేదు. మీరేమన్నా అనుకోండి. మీ అమ్మగారికి సేవలు చేయటం నా వల్ల కాదు. పెద్ద కోడలు సునీత కట్టె విరిచినట్టు చెబుతుంది. నిన్న మొన్నటిదాకా వానపాముల చడీ చప్పుడు చేయకుండా ఉండేది. ఇప్పుడు తాచుపాముల బుస్సుమంటుంది. నిజమేనండి. ముఖ్యంగా ఆ బెడ్పాను, అది యాక్. ఈ 4 రోజులు పని మనిషిని బతిమలాడుకున్నాం. రేపటి నుంచి ససేమిరా చేయనన్నది. మీరెవర్ని మాట్లాడతారో మీ ఇష్టం. మేము మాత్రం చెయ్యమంతే. తోటి కోడలికి తోడు వెళ్ళినట్లుంది రేణుక కూడా. ఇద్దరికిద్దరు అలాగంటే ఎలాగా? ఆవిడ మాకు అమ్మ, మీకు తల్లితో సమానురాలు. పెద్దదన్న గౌరవము, అభిమానము కాస్తైనా ఉండొద్దు అన్నాడు మా పెద్దవాడు రాఘవుడు. ఎలాగైనా వాడెప్పుడు న్యాయంగా పెద్దరికంగా మాట్లాడతాడు. ఎలా ఉంటాయండి అభిమానము మర్యాదను? నేను కాపురానికి వచ్చి 12 ఏళ్ళయింది. ఒక్కరోజు ప్రేమగా మాట్లాడిందా ఆవిడ? అధికారం చూపించటం, ఆజ్ఞాపించటం తప్ప. ఏనాడో పెళ్ళినాడు అలకపాన్పు మీద మీకు ఇస్తానన్న స్కూటరు ఇవ్వలేదని మా నాన్న చనిపోయినా ఇప్పటికీ దెప్పుతూనే ఉంది.
జ్వరం వచ్చి వేలబడినా అయ్యో అనకపోగా పనికి వేలకే రోగం కానీ కూటి వేలకు ఏ రోగమూ ఉండదని చమత్కరిస్తుంది. అలాంటి ఆవిన్న పాపమని జాలి చూపించాలి. మీ అంత విశాల హృదయం లేదు నాకు. ఆ క్షణాన సునీత మొహం రాయిలా ఎంత బిగుసుకుందో నేను ఊహించగలను. బాగా చెప్పావక్క. ఆవిడ మనకేమీ ఒరగబెట్టిందని సేవ చేసి రుణం తీర్చుకోవాలంటారు. ఇప్పుడంటే రోగం వచ్చి మూలన పడింది కానీ మొన్నటి వరకు దిట్టంగానే ఉందిగా. చంటి పిల్లలతో సతమతమైపోతున్నా కాస్తైనా చెయ్యి సాయం చేసిందా? చంటి పిల్ల కక్కటిల్లిపోతున్నా చంక వేసుకుందా ఏనాడైనా? అదేమంటే పెంచటం చేత కానప్పుడు కనడం ఎందుకన్నది గుర్తున్నదా అక్క? తోటి కోడలికి తీసిపోలేదు రేణుక. చాలు చాలు మీ పితురులు. ఒక్క చేత్తో మా అమ్మ మమ్మల్ని పెంచుకురాలేదా? ఇన్నేళ్ళొచ్చి ఇప్పుడు కదా కాస్త విశ్రాంతి తీసుకుంటుంది. అది కూడా ఓర్చుకోలేకపోతున్నారు మీరు. అది కాదులే అన్నయ్య. ఈ ఏడాది తన పొలం మీదొచ్చిన ఐవేజ్తో మంజులకి డైమండ్ నెక్లెస్ కొని పంపింది అమ్మ. అప్పటినుంచి వీళ్ళకి పాపం కారం రాసుకున్నట్లు ఉంటున్నట్లుంది. మా చిన్నవాడు సారథి వేలాకోలంగా అన్నాడు. రేణుక ఉందే ముందే ఉడుకుపోతూ నిజం చెబితే నిష్ఠూరమన్నట్టు చిన్నవాడు సారథి మాటల్లో వేలాకోలానికి నిజంగానే మండుకొచ్చి ఉంటుంది రేణుకకి. ఆవిడ సొత్తు మాకేమీ అక్కర్లేదు. కూతురికే పెట్టుకోమనండి. లేదా తననే బంగారం తొడుగు చేయించుకొని దిగేసుకోమనండి. కాగే నూనెలో నీళ్ళ బొట్టు పడినట్లు చిటపటలాడింది రేణుక. అవునయ్యా, ఒళ్ళుమంటే మాకు. ఈ ఇంటికి కోడళ్ళుగా వచ్చినప్పటి నుంచి ఆవిడ్ని కూర్చోబెట్టి ఇంటి పనంతా నెత్తినేసుకున్నాం. ఆవిడ ఆజ్ఞాపించిన పనల్లా దాసి వాళ్ళలా పూర్తి చేశాం. ఆవిడ అన్నవన్నీ పడ్డాం. కాళ్ళు నొక్కి తల నొక్కి సేవ చేసిన వాళ్ళం మేము. ఏడాదికోసారి బంగారు పిట్టెల్లే విమానం దిగొచ్చి మమ్మీ అని కావలించేసుకున్నందుకు కూతురికి రవ్వలహారం చేయిస్తుంది. లేకపోతే తనే పలకసర్లో వంకి గాజులు చేయించుకుంటుంది. అంతే తప్ప చిన్న బంగారం పెట్టి మాకు ముక్కు పుడకన్నా చేయించిందా ఇప్పటి వరకు? పైగా మేమేమనుకొని పోతామో అని ఇది స్త్రీధనం నా ఐవేజు అంటూ మా వాళ్ళు ఏమీ పెట్టలేదన్న సంగతి గుర్తు చేస్తూ ఉంటుంది. అటువంటి మనిషిని అయ్యో అనాలని ఎలా అనిపిస్తుంది చెప్పండి? నా కోడలిద్దరూ వంతుల వారిగా ఇన్నేళ్లుగా కడుపులో దాచుకున్న ఆవేశమంతా వెళ్ళగక్కారు. ఇంతకీ ఏమంటారో చెప్పండి నసపెట్టక. అవుననలేక కాదనలేక ఇరుకున పడుతూ సంభాషణ మొదటికి తెచ్చాడు మా పెద్దవాడు. అనేదేముంది, ఇలా మంచం పట్టిన వాళ్ళకి సేవ చేసేందుకు మనుషుల్ని ఇంటికి పంపించే సంస్థలు ఉంటాయట, కనుక్కోండి. మరి అందాక మాకు తప్పుతుందా? సభ ముగిసింది. అవురా, నా కోడళ్ళు అత్తయ్యగారు అని ఎంత వినయం ఒలకబోసేవాళ్ళు. లోపల ఇంత అక్కసు ఉందన్నమాట నా మీద. వెదవది, కాలు చెయ్యి నోరు కదపలేని రోగం వచ్చింది కానీ లేకపోతేనా ఓ ఆట ఆడించి ఉండేదాన్ని కాదు. కాసేపటిదాకా వాళ్ళ మీద కోపంతో మనసు భగభగలాడుతూనే ఉంది. అరగంట తర్వాత నా గదిలోకి వచ్చింది సునీత. తను కనబడగానే నా ఆగ్రహాన్ని పైకి ప్రకటించాలని చాలా అనిపించింది. కానీ ఏదో బెరుకు. వాళ్ళని తప్పు పట్టగల హక్కు నాకేముందని మొట్టమొదటిసారి వెనుకంజ వేశాను. సునీత నా తల కొద్దిగా పైకెత్తి భోజనానికి ముందు వేయాల్సిన టాబ్లెట్ నా నోట్లో వేసింది. కాసిని మంచినీళ్లు తాగించింది. తువ్వాలుతో నా పెదాలు తుడిచింది. ఆ తర్వాత రేణుక భోజనం వడ్డించిన ప్లేటు తీసుకువచ్చింది. ఒక్కొక్క ఆదరువు కలిపి చెంచాతో తినిపించింది. నా అవసరాలన్నీ టైం ప్రకారం తీరుస్తున్నారు. కానీ ఆ పనుల్లో యాంత్రికత తప్ప ఆత్మీయ స్పర్శ లేదేం. కనీసం అత్తయ్య ఎక్కడ నొప్పి లేదు కదా అని ఆప్యాయంగా అడగొచ్చును కదా. ఇదేమిటి? తన ముందు కోడళ్ళు గడగడలాడాలని కోరుకునే తను వాళ్ళ కటాక్ష వీక్షణం కోసం పాకులాడుతుందా? కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు వాళ్ళ మనసు విరిగేలాగా ప్రవర్తించి
ఇప్పుడు నాలిక కొరుక్కొని ఏం ప్రయోజనం? అవును, నిజమే. వాళ్ళన్న మాటల్లో అబద్ధమేముంది? మా అమ్మలాగా, మా అత్తలాగా అత్తగారి హోదా వెలగబెట్టాలనుకున్నానే గాని ఆ విధవ సాంప్రదాయం తప్పించి తన కూతురిలానే కోడళ్ళు ఒక అమ్మ కన్నబిడ్డలే అన్న జ్ఞానంతో ఆదరించి ఉంటే ఈరోజు వాళ్ళు నన్నిలా తిరస్కరించి ఉండేవారా? ముందు నుంచి ఎందుకిలా ఆలోచించలేకపోయాను? ఎలా అబ్బింది నాకు ఆ హిట్లర్ గుణం? నా భర్త తెలివిగలవాడే కానీ మేధకుడు. మంచికి మరో రూపం. అవసరమైనప్పుడు కూడా గట్టిగా మాట్లాడేవాడు కాదు. మెత్తగా ఉంటే మెట్టబుద్దవుతుందని సామెత. ఆ మెతకతనాన్ని అలుసుగా తీసుకొని అందరూ వాడుకునేవాళ్లే. అన్నదమ్ములు కూడా వలపక్షం చూపించేవాళ్ళు. ఆ అన్యాయం చూసే నాకు జ్ఞానోదయం అయింది. నా నోరు గట్టిదైతే తప్ప ఈ లోకంలో నెగ్గుకు రాలేనని తెలిసొచ్చింది. అంతే, నా ప్రపంచం నా చేతిలోకొచ్చేసింది. ఉన్నన్ని రోజులు నా భర్త కూడా నా మాట జవదాటలేదు. ఆయన పోతూ పోతూ నేనైతే ఆస్తిని దుర్వినియోగం కానివ్వననే నమ్మకంతో యావదాస్తిని నా పేర రాసిపోయారు. మా పుట్టింటి వాళ్ళిచ్చిన పొలం వేరే ఉంది నాకు. నా వెనుకున్న ఐశ్వర్యం, 60 ఏళ్ళొచ్చిన చెక్కు చెదరని ఆరోగ్యం, గట్టి నోరు, ఎవ్వరికీ లొంగి ఉండనక్కరలేదన్న ఆత్మవిశ్వాసం ఇచ్చిందని నేననుకుంటే అధికారం, అహంకారం పెరిగిందని మిగతా అందరూ అనుకొని ఉండవచ్చు. అది నిజం కూడా కావచ్చేమో. ఏమో కాదు, అదే నిజం. మొన్నటి వరకు నా కొడుకులు కోడలని కూడా ఆ పొగరుతోనే నేను గీసిన గీత దాటనివ్వలేదు. కాలి కింద నొక్కి ఉంచిన తేలు ఆ కాలు ఎత్తగానే చెడకుట్టినట్టు ఇప్పుడు కసి తీర్చుకునే సమయం చిక్కింది వాళ్లకు. చేజేతుల నీ చేసుకున్న పాపానికి ఫలితమిది, అనుభవించాల్సిందే. 15 రోజుల్లో 2 వెతుక్కొచ్చారు మా వాళ్ళు నా సేవకి. మొదట వచ్చిన ఆమెకి 20-22 వయసు ఉంటుంది. ఒంటూపిరిగా ఉంది. నాది కొంచెం స్థూలకాయం. కొంచెం లేపాల్సి వచ్చినప్పుడల్లా అక్కా అక్కా అని పెద్దగా కేకలు పెట్టేది. కోడళ్ళిద్దరూ పరిగెత్తుకు వచ్చేవారు చేస్తున్న పని వదిలిపెట్టి. వాళ్ళ మీద సగం పని పడేసేది. వారం గడిచేటప్పటికి మా వాళ్ళకి నీరసం వచ్చేసింది. ఇంకొకళ్ళని చూడండి అనేశారు. రెండో ఆవిడ వయసుకి పెద్దదైనా గట్టిగా ఉంది. కానీ ప్రతిదానికి విసుక్కునేది. నాకింకా తిండి పుష్టి తగ్గలేదు. రోజుకి 2-3 సార్లు బెడ్ పాన్ అవసరం కలిగేది. అప్పుడల్లా శివతాండవం చేసేది. ఈవిడకు పప్పు గట్రా పెట్టకండమ్మా అని మా కోడళ్ళని కసిరేది. పైకి ఎవరూ వినకుండా నన్ను నానా తిట్లు తిట్టేది. ర్యాష్గా కాలు చెయ్యి లాగేసేది. ఓసారి మా పెద్దవాడు చూశాడట. మర్నాడే మంగళం పాడేశాడు. సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. అమ్మా, నా గది ముందు వచ్చి నిలబడిన ఆవిడ్ని కళ్ళెత్తి చూశాను. సన్నటి జరి అంచు గులాబీ రంగు నేత చీర, మెల్లో 2 పేటల గొలుసు, చేతులకి 2 జతల బంగారు గాజులు. నమ్రతగా నిలబడిన ఆమెను చూడగానే ఎక్కడో చూసినట్టుందే అనిపించింది. ఆమె నా దగ్గరగా వస్తూ, అమ్మా, నన్ను గుర్తుపట్టారా అంది. మళ్ళీ తనే. 1-2 40 ఏళ్ల పైమాట. మర్చిపోవటం సహజమే అంటూ దగ్గరకు వచ్చి వేలాడుతున్న నా చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా ఒత్తుతూ, నేను బుజ్జమ్మ కస్తూరిని. మీరిక్కడున్నారని తెలిసి వెతుక్కుంటూ వచ్చా అంటుంది చెమ్మగిల్లిన కళ్ళతో. బుజ్జమ్మ? మెరుపు మెరిసినట్లు జ్ఞాపకం వచ్చేసింది. అవును, ఏనాటి కస్తూరి? 42 ఏళ్ల క్రితం మా అత్తగారి తిట్లకి బెదిరిపోతూ వచ్చి రానట్టు వాకిలి ఊడుస్తున్న నా ముందు నిలబడి, అమ్మా, పనికి మనిషి కావాలా అమ్మా? ఇంట్లో ఏ పనైనా చేయగలను, కాదనకమ్మా, ఇబ్బందుల్లో ఉన్నాను అంటుంది ఈ కస్తూరి చేతులు జోడించి దీనంగా. నాకైతే ఆ క్షణాన మొక్కుకున్న దేవుడు వెంటనే ప్రత్యక్షమై నీ కోరిక తీర్చేశాను పో అన్నట్టు అనిపించింది. కానీ ఇక్కడ నా పెత్తనమేముంది? అదృష్టవశాత్తు మా అత్తగారు ఆ మాటలు విన్నారు. కింద నుంచి పైదాకా చూశారు ఆ అమ్మాయిని. శుభ్రంగా ఉంది. సంతృప్తి పడినట్టు అనిపించింది. చూడు, ఏ పనైనా చేస్తావుగా అన్నారు. తల గబగబా ఊగించింది ఆ పిల్ల. పద పద,
ఇంకా నిలబడతావేం? పని మనిషి రాక నూతి పల్లెంలో 3 రోజుల అంట్లు మూలుగుతున్నాయి. ముందవి తోమేయ్, 10 రూపాయలు ఇస్తాను. చివర్న అంట్లు ఎక్కువయ్యాయమ్మా అని నసగకూడదు. మా అత్తగారు తర్జని ఊపుతూ ఖచ్చితమని నిర్ధారించేశారు. ఆ అమ్మాయి అవుననలేదు, కాదనలేదు. తల వంచుకుని నా చేతిలో చీపురు లాక్కుంది. ఓ పక్క మా అత్తగారు ఆ పని కాదు నీకు చెప్పింది అని అరుస్తున్నా పర్లేదులే అమ్మా అంటూనే చిటికెలో వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు పెట్టి అలా చూస్తూ నిలబడిపోయిన నా మొహంలోకి చూసి నవ్వింది. అదే మా తొలి పరిచయం. అలా మా ఇంట్లో అడుగు పెట్టిన కస్తూరి కొన్ని నాళ్లలోనే అందరి తల్లోనూ నాలుక అయిపోయింది. ఏ చిన్న పనొచ్చినా కస్తూరి కస్తూరి జపమే. ఇద్దరి మధ్యన నేనంటే తనలో ప్రత్యేక స్థానం ఉందని నాకు తెలుసు. మిగతా వారందరూ పిలిస్తేనే పరిగెడుతుంది. నేను పిలవకుండానే నా అవసరం తనకు తెలిసినట్లు ప్రత్యక్షమవుతుంది. చిత్రంగా నేను చేసిన తప్పులు పొరపాట్లు తన నెత్తిన వేసుకొని మా అత్తగారితో తిట్లు తినేది ఎన్నిసార్లో. నాకు సన్నజాజులంటే ఇష్టమని వాళ్ళ చుట్టుపక్కల ఇళ్లల్లో వెతికి వాళ్ళని బతిమలాడి పందిరి మీది మొగ్గలన్నీ కోసి గుత్తంగా మాల కట్టి మొట్ట తామర ఆకులో చుట్టి పదిలంగా తెచ్చిపెట్టేది. నాకు నెల తప్పింది. పుట్టింటిలోనూ అత్తవారింట్లోనూ సంతోషం సంబరాలు. ఈ హడావుడిలో వారం రోజుల పాటు కస్తూరి మిస్ కావటం తెలియలేదు. వారం తర్వాత కనబడిన కస్తూరిలో జీవం లేదు, పారిపోయింది. తనకి గర్భం వచ్చిందట. ఆ తర్వాత రోజు ఎవరూ చూడనప్పుడు నా కాళ్ళ మీద పడింది కస్తూరి. బుజ్జమ్మ, ఆ కాంట్రాక్టర్ దగ్గర బ్రోకర్కి 10,000 లంచం ఇస్తే పర్మనెంట్గా పని వేయిస్తాడటమ్మా. నా మీద దయతలిచి ఆ 10,000 అప్పుగా ఇస్తివా? నా చర్మం ఒలిచి నీకు చెప్పులు కుట్టిస్తానమ్మా అని. అమ్మ అప్పుడప్పుడు ఇచ్చే పైకంలోంచి 10,000 తీసిచ్చాను. దాని సంతోషం చెప్పనలవి కాదు. ఆ తర్వాత రోజొచ్చి సంబరపడుతూ చెప్పింది మగనికి పర్మనెంట్ ఉద్యోగం వచ్చిందని. 10-15 రోజుల్లో తీసుకున్న 10,000 వెనక్కిచ్చేసింది. 4 రోజులకొక కొత్త కబురు. అత్తగారిప్పుడు తనని నెత్తి మీద పెట్టుకుంటుందట. మగడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తానంటున్నాడట. నువ్వు నాకిచ్చింది డబ్బు కాదమ్మా, అదృష్టాన్ని. అది దేంట్లో పెట్టినా బంగారం అవుతుంది. అది మురిసిపోతూ ఓ రోజన్నది, నువ్వింకా పనికి వెళ్ళమాకు అన్నాడమ్మా మా ఆయన. మా బుజ్జమ్మ ఉన్నన్నాళ్ళు మానేసే ప్రసక్తే లేదు అని చెప్పేశానమ్మా అంది. నేను దానికేసి గాఢంగా చూశాను. ఏ జన్మ సంబంధం ఇది? దాని 2 చేతులు నా చెంపల కానించుకున్నాను. నేను పుట్టింటికి వెళ్ళే రోజొచ్చింది. నా తల్లో 3 సన్నజాజి మాల తురిమి నేనెక్కడున్నా నీ కొడుకుని చూడ్డానికి తప్పకుండా వస్తానమ్మా అంది కళ్ళ నీళ్లతో. అంతే. అప్పుడు చూసిన కస్తూరిని మళ్ళీ ఇదే చూడటం. నిన్నిలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు బుజ్జమ్మ అంది కస్తూరి ఏడుస్తూ. నేను బదులు ఇవ్వలేకపోయినా తనే ఏదో ఒకటి చెబుతూనే ఉంది సాయంత్రం దాకా. వాళ్ళ స్థితి ఇప్పుడు చాలా బాగా ఉన్నదట. కొడుకులిద్దరూ కూరగాయలు పళ్ళు విదేశాలకి ఎక్స్పోర్టు చేస్తారట. పెళ్ళిళ్ళు చేసుకున్నారట. బిల్డింగులు కట్టుకున్నారట. తనని దేవతలా చూసుకుంటున్నారట. బుజ్జమ్మ, ఆ రోజున దయతో నువ్విచ్చిన 10,000 ఈ స్థితికి కారణం. అది నేనెప్పుడూ మర్చిపోనమ్మా అంది కస్తూరి. ఇంకో విచిత్రం ఏమంటే ఆ సాయంత్రం కొడుకులిద్దరూ వచ్చి రమ్మన్నా కదలలేదు కస్తూరి. నా తల్లిని ఈ స్థితిలో వదిలేసి నేనెలా రాగలను అంది. నాతోనే ఉండిపోయింది. 6 నెలలు నా పని ఒక్కటి కూడా ఇంకొకరిని చేయనియ్యలేదు. కాళ్లకు చేతులకు ఆయిల్ మర్దనాలు, ఎక్సర్సైజులు, రోజు పుష్టిగా ఆహారం. నేను లేచి నిలబడిన రోజు కస్తూరి స్వీట్లు పంచిపెట్టింది. నేను కస్తూరి అని నత్తిగా పలికిన రోజు గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టింది. ఆ రోజు నా కొడుకులని కోడళ్ళని నా గదికి పిలిచాను. ఇనెప్పెట్టె తాళాలు నా కొడుకులిద్దరి చేతిలోనూ పెట్టాను. నా నగలన్నీ తీసి కోడళ్ళకి అందించాను. ఏమిటమ్మా ఇదంతా అన్నారు వాళ్ళు. ఇవేవి నన్ను ఆదుకోలేవని తెలిసిందిరా నాన్న. చేసిన తప్పు దిద్దుకుంటున్నాను. ఇక నుంచి మీ బిడ్డలతో పాటు నేను మీ బిడ్డనే అన్నాను మనస్ఫూర్తిగా. కస్తూరి కొడుకులు వచ్చారు తల్లిని తీసుకెళ్ళటానికి. ఇంటిల్లిపాది మా కస్తూరిని
ఆశ్రు నయనాలతో సాగనంపాము. మా ఇంటి పక్క నుండే పంకజం అడుగుతుంది ఆశ్చర్యంగా, ఎవరావిడా అని. ఎవ్వరూ నోరు విప్పక ముందే చెప్పాను, నేను చేసిన పుణ్యం అని. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ పేరు చేసిన పుణ్యం. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.